ఇది చూడండి, ఇదొక మెరుగుడు పురుగు. ఇది ఒక చీకట్లో చూశాను, ఏదో మెరుస్తుంది. సరే, మెరుగుడు పురుగుకి మెరిసే లక్షణం ఉంటుంది. ఆడిపోయి చూస్తే చనిపోయింది. చనిపోయిన శవం అది. చూస్తాను కదా, చనిపోయిన శవం. అయితే దీనిని వెలుగుకు తీసుకొచ్చి చూశాను. ఇది చనిపోయే ఉంది. ఇప్పుడు చూడండి, దాని వెలుగు అదిగో. చనిపోయిన శవము వెలగటమే కాదండి, అందులో చూడు తలుకు మెలుకు అటు ఇటు ఉంటుంది. ఈ కెమెరా మంచిది క్వాలిటీ కాదు, కానీ ఇంకా మంచిగా కనబడుతుంది. కళ్ళకి మాత్రం మంచిగా కనబడుతుంది. అగో ఇటు ఆ వెలుగు ఇటు వస్తుంది, అటు పోతుంది, ఇటు వస్తుంది, అటు పోతుంది. చూడండి, ఆ వెలుగు ఇటు వస్తుంది, అటు పోతుంది. అయితే ఇది ఎప్పుడో చనిపోయింది, ఎండిపోయింది. చూసా, ఇంతసేపు చూసా, ఎండిపోయి ఉంది. దాంట్లో తడంటూ ఏమాత్రము లేదు, కాళ్ళు లేవు. ఇంకా అటు పుడుతుంది, ఇటు పుడుతుంది, ఎండిపోయింది అండి అది. మరి అందులో ఆ ఎలక్ట్రానిక్ ఎందుకు వెలుగుతున్న ఎలక్ట్రాన్లు, అది నాకు ఏమీ తెలియదు. ముందే చెప్పాను కదా, నేనేమాత్రము శాస్త్రీయ జ్ఞానం లేనివాడిని. కానీ ఇదేందో విచిత్రంగా అనిపిస్తుంది. ఎండిపోయిన పురుగు చీకట్లో పెడితే అది అటు ఇటు అయిలు కొట్టుకుంటుంది. ఇది ఎందుకు కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు. దీంట్లో ప్రాణం లేకపోయినా సరే ఈ పనిచేస్తాయా, మాకేంది ఎలా